మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికులకు ద్రోహం చేస్తోందని, అవి రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు స్పష్టం చేశారు. ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో 4 చోట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్, పేపర్ మిల్, గోల్డ్ స్పాట్ తదితర ప్రాంతాలలో జెండాలను మధు ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు ఎగరవేశారు. వారు మాట్లాడుతూ బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి ఏర్పడిందని, నాటి నుంచి కార్మిక వర్గ హక్కుల కోసమే కాక దేశ స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఏఐటియుసి నాయకులు సప్పారమణ, నల్ల రామారావు, దెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, పి దేముడు, బాబు, రెడ్డి వెంకట్రావు, సత్యనారాయణ, రాజు, హరినాథ్, వేణు, డి దుర్గమ్మ, గిరి, కాకి శారద తదితరులు పాల్గొన్నారు. అలాగే రామారావు గారు మీరేయండి. రామారావు గారు మీరు, భగత్ సింగ్ గారు మీరు ఎదురేయండి. సోషలిస్టు విప్లవం ఏర్పడింది కామెడు మనం దండేసిన మహానుభావుడు కామెడు లెనిన్ నాయకత్వం. ఈ నేపథ్యంలో ఆ దారులు ఇక్కడ 1920 అక్టోబర్ 30